ఫైనల్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్లో ఒకటైన వృషకర్మ గ్లిమ్స్ అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉందన్నమాట. అండ్ ఈ వీడియోలో వృషకర్మ గ్లిమ్స్ని బ్రేక్ డౌన్ చేసి కొన్ని డీటెయిల్స్ని అనాలిసిస్ చేద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవ్వ వీడియో. గ్లిమ్స్ స్టార్ట్ అవ్వగానే మన విలన్ క్యారెక్టర్ ఒక బొమ్మను గీస్తూ ఉంటారు. ఆ బొమ్మ మరేంటో కాదు, ఇంక టీజర్ ఆఫ్టర్ షాట్స్లో వచ్చే గబ్బిలం సీన్ ఉంటుంది కదా, గబ్బిలం కంటి లోపల నుంచి చీల్చుకొని వెళ్ళిపోద్ది. ఆ సీన్నే అక్కడ విలన్ పోర్ట్రే చేస్తూ డ్రాయింగ్ చేశాడు. ఆ డ్రాయింగ్ని మనం ఈ సీన్లో క్లారిటీగా చూడొచ్చు. ఈ మధ్యలో కొన్ని ర్యాండమ్ షాట్స్ చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా వచ్చినట్టు వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ షాట్స్లో ఈ షాట్ చూడండి, బుల్ షాట్. అలాగైతే కార్తిక్ దండు గారు విరూపాక్షలో కాకిని హైలైట్ చేశారు, ఈ సినిమాలో ఎద్దుని బుల్ని హైలైట్ చేస్తారనిపిస్తుంది. ఆ నెక్స్ట్ షాట్లో మనం విలన్ గీసినట్టే ఒక గబ్బిలం తన లోపల నుంచి వచ్చి ఒక మనిషిని చంపేస్తుంది అనమాట, యాజ్ ఇట్ ఈస్ మనం విలన్ గీసినట్టే. అండ్ కమింగ్ టు ది ఇక్కడ ఉన్న ఈ క్యారెక్టర్ ఎవరనేది కొంచెం సస్పీషియస్గా ఉన్నాయి. అండ్ ఎందుకు ఈ క్యారెక్టర్ని చంపాలని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనకి మూవీలో తెలుస్తాయి. హోల్ టీజర్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్యారెక్టర్స్ గురించి ఒకసారి చూసుకుంటే, ఒకటి హీరోని ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ సెకండ్ మీనాక్షి చౌదరి ఈజ్ ద హీరోయిన్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి జరీనా గారు, అదే రాజాసాబ్ మూవీలో హీరోకి నాయనమ్మగా యాక్ట్ చేశారు కదా, ఆమెనమాట. వీళ్ళు కాకుండా ఇంకో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఎవరనేది కొంచెం సస్పీషియస్గా ఉంది. లైక్ ఒక క్యారెక్టర్ వచ్చేసరికి మీనాక్షి చౌదరితో ఇక్కడ ఒక కేవ్లో ఉన్నారు ఈయన. ఇంకో క్యారెక్టర్ వచ్చేసరికి టీజర్లో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్తో ఫైట్ చేస్తూ ఒక మాంత్రికుడు టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ 2 క్యారెక్టర్స్ కొంచెం సస్పీషియస్గా ఉన్నాయి. ఐ థింక్ వీళ్ళిద్దరు కూడా కొంచెం ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారు మూవీ. అండ్ ఇందాక ఒక షాట్లో గబ్బిలో ఒక మనిషిని చంపేస్తుంది కదా, ఆ క్యారెక్టర్ని ప్లే చేసేది ఎవరో కాదు, రవీంద్ర విజయ్ గారు. ఈయన దోత వెబ్ సిరీస్లో ఉండరు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది హీరో క్యారెక్టర్. అండ్ మూవీలో నాగచైతన్య గారి పేరు వచ్చేసరికి అర్జున్, అండ్ క్యారెక్టర్ వచ్చేసరికి ట్రెజర్ హంటర్ అనమాట. అండ్ మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ వచ్చేసరికి ఆర్కియాలజిస్ట్. ఐ థింక్ మన హీరోయిన్ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీలో పనిచేస్తున్నారు కదా, సో ఆ ఊర్లో జరుగుతున్న ఈ ఈవెంట్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి ఆబ్జెక్ట్ ని వెతుకుతూ ఉండొచ్చు. సో దానికోసం మన హీరోని పిలిచి ఉండొచ్చు, ఎందుకంటే తను ట్రెజర్ హంటర్ కాబట్టి చాలా ప్లేసెస్ అండ్ చాలా కేవ్స్ ని తను ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు కదా. ఈ టాపిక్ గురించి ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ది విలన్ క్యారెక్టర్, మన విలన్ క్యారెక్టర్ ప్లే చేసి వచ్చేసరికి స్పర్శ్ శ్రీవాస్తవ్ అనమాట. ఈయన స్వామి యాక్టింగ్ లాపత్తా లేడీస్లో ఎలా ఉన్నారు, దీనిలో ఎలా ఉన్నారు, చింపి పడేసారు యాక్టింగ్ అంతే. నిజంగా వర్సిటైల్ యాక్టర్ అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఈయన్ని అసలు ఎవరైనా పొసెస్ చేస్తున్నారా లేదా ఈయనే రివెంజ్ కోసం అంటే చేస్తున్నారా అనేది ఇంకా తెలియదు. లైక్ తన మోటివ్ ఏంటి ఇవన్నీ కూడా హైడ్ చేసి ఉంచారు. గ్లిమ్స్లో వదిలింది చాలా లిమిటెడ్ కంటెంట్ అన్నమాట. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ డీటెయిల్, నేను నాకు చెప్పినట్టే మూవీలో బుల్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఈ షాట్లో సంథింగ్ ఒక కేవ్ టైప్ ఆఫ్ వాల్స్ మీద బుల్ స్కల్ప్చర్స్ చూడొచ్చు మనం. అండ్ ఈ సైడ్ లో హీరో కూడా ఉన్నాడు, సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బుల్ అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ డీటెయిల్, టీజర్లో వచ్చే కొన్ని ర్యాండమ్ షాట్స్లో ఒక స్టాప్ వాచ్ లాంటిది ఉంటుంది. దీని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది స్మిత్స్ బ్రాండ్ వారి టేబుల్ క్లాక్ అనమాట. అండ్ ఈ క్లాక్ వచ్చరికి 1940s ఆ టైంలో వాడేవారు. సో మూవీ టైం లైన్ కూడా ఆ టైంలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. టీజర్ క్లైమాక్స్ షాట్లో మన హాయన కియారా పాప ఉంటుంది అనమాట. ఇక డీడీలో వచ్చరికి ఆ పిల్ల చేతిలో ఒక ఔల్ లాంటి బొమ్మ ఉంటుంది, పొసెస్డ్. నాకెందుకు ఈ డౌట్ వచ్చిందంటే టీజర్లో మళ్ళీ ర్యాండమ్ షాట్స్లో ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మను కూడా బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో నాకు అందుకే ఆ డౌట్. ఇవన్నీ కాకుండా నాకు థియరీ ఉన్నాయి. సో ఇవన్నీ విలన్ కాకుండా విలన్కి పైన ఇంకొకటి ఉండి ఇవన్నీ చేపిస్తూ ఉండంటే వాట్ హ్యాపెన్ అంటే విలన్ని మించిన విలన్ కాకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. అప్పటికైతే వదిలిన టీజర్లో ఇవే చిన్న. కమింగ్ టు ది లాస్ట్ డీటెయిల్, క్లైమాక్స్లో ఈ షాట్ ఉంది కదా, హీరో ఒక కత్తిని పట్టుకొని విలన్ మీదకి వెళ్తాడు. ఇందాక నేను చెప్పినట్టు ఆ కేవ్స్లో వెతికేది ఈ కత్తి కోసమేనేమో, జస్ట్ చిన్న గెస్ అంతే. ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఇవన్నమాట వృషకర్మ గ్లిమ్స్లో నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్. అండ్ ఇక్కడతో గ్లిమ్స్లో దొరికిన డీటెయిల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం మనం మూవీ గురించి మూవీ టెక్నికాలిటీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. మూవీ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రాజీవ్ గారి విఎఫ్ఎక్స్ అదిరిపోయి, ఎస్పెషల్లీ ఆ గబ్బిలం షాట్స్ ఉన్నాయి కదా, అసలు అయితే చాలా బాగుంది. అలాగే మూవీ యొక్క ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగాల గారు కూడా హెవీ డ్యూటీ చేశారు, పెద్ద మ్యాక్షన్ సెట్ ని వేసారు, విచ్ ఈస్ సో రియలిస్టిక్. మూవీకి బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టారు, అప్రాక్సిమేట్లీ 100 crores పైన అయిందంట. కమింగ్ టు ది మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అజనేష్ బి లోక్నాథ్, మళ్ళీ కుమ్మేశారు సార్ మీరు. ఈయన విరూపాక్షకు పనిచేశారు మ్యూజిక్ డైరెక్టర్గా. లిటరలీ విరూపాక్షలో ప్రతి ట్రాక్ అండ్ బీజిఎం మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి, టాప్ స్టఫ్ ఇచ్చారు. అండ్ ఈ గ్లిమ్స్ కూడా సేమ్ లెవెల్ హై ఫీల్ ఇచ్చారు, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో. అఫ్ కోర్స్ సుకుమార్ గారు కూడా మూవీకి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అయితే రాస్తున్నారు, సుకుమార్ రైటింగ్స్ లోనే ఉంది ఈ మూవీ కూడా. స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది మన డైరెక్టర్ కార్తిక్ దండు గారు. లిటరలీ మన TFI కి బెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ రైటర్ దొరికేసినట్టే బా. హారర్ తో పాటు మైథలాజికల్ అడ్వెంచర్ కలపడం అంటే ఆ సామి. లిటరలీ ఆయన విజన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
TFIకి ఒక మంచి డైరెక్టర్ దొరికారు. ఒక పైసా వసూలు బొమ్మ ఇది. అండ్ మూవీని దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు ప్లాన్స్ అయితే నడుస్తున్నాయి. ఒకవేళ దసరాకి రిలీజ్ అవ్వాలి మూవీ 100 crores ఇస్ జస్ట్ కేక్ వాక్ అనమాట. అండ్ ఇంకా నాగ చైతన్య గారి గురించి కూడా కొంచెం మాట్లాడారు. లైక్ ఆయన గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు, కార్తిక్ గారు ఈ స్టోరీ రాస్తానని తెలిసి ఆయన దగ్గరికి 2-3 times వెళ్ళారంట హీరోగా ఆయన్ని పెట్టుకోమని. కార్తిక్ గారు కూడా స్టోరీ అయిపోయిన తర్వాత పక్కా పిలుస్తా అని చెప్పారంట. ఆఫ్టర్ 3 months పిలిచారంట. పిలిచి మొత్తం స్టోరీ నరేట్ చేసి ఆయన హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరో ఫస్ట్ ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళరు నన్ను హీరోగా తీసుకోమని చెప్పి. సరే ఒకవేళ వెళ్ళి అడిగినా ఇలా పబ్లిక్ గా అందరి ముందు చెప్పుకోరు. సో అప్పుడే తెలుస్తుంది నాగ చైతన్య గారు ఎంత గ్రౌండ్ టు ఎర్త్ అనేది. అలాంటి ఒక మంచి వ్యక్తికి ఏం చెప్తాం, హ్యాట్స్ ఆఫ్ టు నాగ చైతన్య గారు. అంటే ఇంకొక విషయం చెప్పాలి, మూవీలో ఆయన లుక్స్ మటుకి పిచ్చ క్రేజీగా ఉన్నాయి, చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఆయన లుక్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇదనమాట వృషకర్మ గురించి టీజర్ అనాలిసిస్, బ్రేక్ డౌన్, ఇంకా మూవీ గురించి కొంచెం స్టఫ్ అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టు మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడ దాకా నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి కంటే ఇంకా వస్తానే ఉంటుంది. సో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇదనమాట ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ మిషన్ టాక్స్ ప్లస్.